బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఈ నెల 16న సైకిల్ ఎక్కబోతున్నారు మాగుంట. ఒంగోలు ఎంపీగా ఉన్న ఆయనకు బదులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీంతో వైసీపీకి రాజీనామా చేశారు మాగుంట. టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ కావడంతో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. నిజానికి మాగుంట శ్రీనివాసులరెడ్డినే ఎంపీగా బరిలో దింపాలని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టినా లాభం లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాగుంట వైసీపీ నుంచి తప్పుకున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన ఆయన తిరిగి పసుపు కండువా కప్పుకోబోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మాగుంట టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. అయితే ఎంపీ టికెట్ రాని అసహనంతోనే ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనుకోవచ్చా? టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించింది? రాధిక, మాగుంట శ్రీనివాసరెడ్డి సరికి వచ్చేసరికి కూడా ఆయన ఒంగోలు ఎంపీగా కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఆయన టీడీపీలోకి రాబోతా ఉన్నారు. చంద్రబాబు నుంచి కూడా క్లియరెన్స్ కూడా రావటం జరిగింది. అయితే అక్కడున్న వైసీపీ నేతలైతే విశ్వ ప్రయత్నం చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి ఒంగోలు ఎంపీగా సీటు ఇవ్వాలని కూడా సీనియర్ నేత ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అధిష్టానంతో దాదాపు 2 నెలల నుంచి కూడా చర్చలు జరిపారు. కానీ చర్చల్లో సానుకూలమైన నిర్ణయం రాలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డికి కంపల్సరిగా టికెట్ ఇవ్వలేము, ఆయన కుటుంబ సభ్యులకు కూడా టికెట్ ఇవ్వలేమంటూ కూడా వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు ఆయన అప్రోచ్ అవడం జరిగింది. ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ ప్రకాశం జిల్లా పరిధిలోనే కొంచెం ప్రభావితం చేసే నేతగా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. చాలా గుర్తింపు కూడా ఉంది. ఎందుకంటే ఆయన కుటుంబం కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఎవరు పోటీ చేసినా గెలుస్తాననే ఒక ఇది కూడా ఉంది. ప్రచారం గట్టిగా ఉంటుంది. అందుకే 2019లో వైసీపీ ఒంగోలు అభ్యర్థిగా ఆయన ఉంచడం, ఆయన భారీ విజయం కూడా సాధించడం జరిగింది. ఇదే నేపథ్యంలో 2024 సరికి వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వలేమంటూ కూడా వైసీపీ అధిష్టానం మొండిచేయి చూపించడం జరిగింది. దీనికి ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. తను చాలా పార్టీకి కష్టపడి పనిచేసినప్పటికీ పార్టీ ఆదేశాలు మేరకుండా కూడా పనిచేశాను, ఇన్ని పని చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం తనను గుర్తించలేదని అసహనం వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ నేతలు స్వయంగా నా ఇంటికి వచ్చి మరి టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానించారంటూ కూడా గతంలో మన జరిగిన మీడియా సమావేశంలో కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున ఆయన ఒంగోలు సంబంధించి ఆయనకి ఎంపీ టికెట్ అడుగుతున్నప్పటికీ ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ ఇవ్వాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టీడీపీ అధిష్టానం అయితే తన కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా వినిపిస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 17వ తారీఖు కంపల్సరిగా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభని టీడీపీ ఏర్పాటు చేసుకుంది. కాబట్టి దానికంటే ముందు 16వ తారీఖునే టీడీపీలో చేరాలని కూడా మాగుంట శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 16వ తారీఖు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత 17వ తారీఖు జరిగే భారీ బహిరంగ సభకు అయితే ఆయన హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.